దేశంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే 6 దశల్లో ఎన్నికలు జరిగాయి. మరో విడత ఎన్నికలు జూన్ 1వ తేదీన జరగనున్నాయి. 7 దశల్లో ఎన్నికలు పూర్తయితే జూన్ 4వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు అధికారులు. ఈసారి ఏ పార్టీకి కేంద్రంలో అధికారం దక్కుతుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రోజు తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 26న రెండో దశలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 4వ దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. 4వ విడతలోనే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. మే 20న 5వ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మే 25న 6వ విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో 6 విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి రిజల్ట్స్ పై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చింది. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ప్రచారంలో భాగంగా ఓవైపు మోదీ, మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి 2 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత ఇండియా కూటమి కూడా పోటీ పడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్లో కూడా తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు చాలా మంది ఎలక్షన్ విశ్లేషకులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. తప్పనిసరిగా 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని మాత్రం గట్టిగా చెబుతున్నారు. 400 సీట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన బీజేపీ నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్గా 303 సీట్లు సాధించింది బీజేపీ. ఇందిరాగాంధీ మరణానంతరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తర్వాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్గా 300 మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీఏ 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఈసారి తమ రికార్డునే తాము తిరగరాస్తామంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటన చేసేశారు ఇండియా కూటమి నేతలు. అసలు బీజేపీ అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన 2 విడతల పోలింగ్ పూర్తయిపోయింది. ఈ 2 విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి 2 విడతల్లో పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హ్యాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందని వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే 3-4 విడతల పోలింగ్ జరిగేసరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వి యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీఏ కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి మెజారిటీ స్థానాలు గెలుస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని, దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యూపీ తర్వాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మిత పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో 3-4 విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు ఎక్స్పర్ట్స్. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికి అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమని అంటోంది. రెండు 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీఏ మరో 40 సీట్లు సాధించడం కష్టమేమీ కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ 400 సీట్లు సాధ్యం కాకపోయినా గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని మరికొందరు వాదిస్తున్న వారు ఉన్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ దాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70 స్థానాలు కోల్పోతాయని కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్ర యాదవ్ లాంటి విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమితం అవుతుందని యోగేంద్ర యాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజమైతే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పై చాలా సర్వే సంస్థలు సైలెంట్ గా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈసారి ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం అంత ఆషామాషి కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తి మీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకో ఆయన స్థాయికి తగినట్లు ఉండటం లేదు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమా లేక అత్యాశకు ప్రతిబింబమా అనే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 2047 వరకు వికసిత్ భారత్ కోసం పాటుపడుతూ ఆ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తనను ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని చెప్పారు. కానీ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో అలా సాధ్యపడకపోవచ్చు. బీజేపీలో అనుసరిస్తున్న ఒక విధానం ప్రకారం 75 ఏళ్లు దాటితే క్రియాశీలక పదవులలో ఉండరాదని చెబుతారు. అందువల్లే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మోదీ చేస్తున్న ప్రకటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనలో తడబాటుతో పాటు పొరబడుతున్నారా అనే డౌట్ వస్తుంది. ఎన్నికల ముందు పలు సందర్భాల్లో మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయంపై బుల్డోజర్ నడుపుతారని అనడం అత్యంత వివాదాస్పదమైంది. మోదీ స్థాయికి అలా మాట్లాడకూడదని సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముస్లింలకు సంబంధించి మోదీ ఒక్కోసారి ఒక్కో మాట చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రావని మోదీ భయపడుతున్నారని, అందుకే హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు వస్తాయా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈసారి లోక్సభ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. మరి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి.